Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమాన్యుయల్ చర్చ్ 21 days of prayers మనం అందరం కూడా కలిగి ఉంటున్నాము. మరి ఈ దినమందు మనము సొలొమోను చేసినటువంటి ప్రార్థన మనము ధ్యానం చేయబోతున్నాము. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడొకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. I will give you a wise and understanding heart, such as no one else had ever will have. May the Lord bless this word. ఈ వాక్యం చూసినప్పుడు దేవుడు దావీదును రాజుగా చేశాడు, సొలొమోను కూడా రాజుగా చేశాడు. అయితే సొలొమోను రాజుగా చేసినప్పుడు మరి దేవుడు అడుగుతున్నాడు ఏమని అంటే, నీకు ఏమి కావాలి? సొలొమోను అడుగుతున్నాడు, నీకు ఏమి ఇష్టమో అడుగు, నేను నీకు అనుగ్రహిస్తాను. ఎందుకంటే దేవుడు రాత్రి వేళ స్వప్నమని సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5 నుండి గాని మనము చూసినట్లయితే మరి దేవుడు సొలొమోను ప్రత్యక్షమయ్యి అడుగుతున్నాడు, నీకు దేన్ని ఇచ్చుట ఇష్టమో దాన్ని అడుగు అని దేవుడు అన్నప్పుడు సొలొమోను అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు జ్ఞానం ఇవ్వమని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. ఏమని అంటే, ఇంత గొప్పదని నీ జనం నాకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడు నేను నాకు వివేకము గల హృదయము దయచేయము అని అంటున్నాడు. ఎందుకంటే చాలా మంది, అయ్యా నువ్వు నాకు ధనధాన్యాలు ఇవ్వు, లేకపోతే ఐశ్వర్యం నీవు, లేకపోతే గొప్ప పేరు ఇవ్వు, మరి నాకు గొప్ప ధైర్యం ఇవ్వని అడుగుతారు. కానీ అంటున్నాడు, ఈ యొక్క జనులకు న్యాయం తెచ్చడానికి నాకు వివేకము గల హృదయము దయచేయి అని సొలొమోను దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమైందంట. అందుకు దేవుడు అంటున్నాడు, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. చూడండి, సొలొమోను మహారాజు చేసేటువంటి ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉన్నది. కాబట్టి సొలొమోను అడిగినటువంటి మరి బుద్ధి వివేకం గల హృదయాన్ని ఇచ్చాడు. అలాగే నీ వంటి వాడు ఎన్నడూ కూడా ఉండడు అని చెప్పాడు. అలాగే నువ్వు ఐశ్వర్యమును ఘనతను అడగలేదు, కాబట్టి నేను వాటిని కూడా నేను నీకు ఇస్తున్నాను. నీ దినములన్నిట రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు అని చెప్పేసి దేవుడు సొలొమోనుకు చక్కని మరి జవాబిచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం. మనము ఎటువంటి ప్రార్థన చేస్తాము? ప్రార్థన అనగానే ముందుగా ఉండేది మన యొక్క అవసరతల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. మన నీడ్స్ ఏమై ఉన్నాయో వాటి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ సొలొమోను చేసేటువంటి ప్రార్థన, అయ్యా నువ్వు నాకు జ్ఞాన వివేకము గల హృదయాన్ని ఇవ్వు, ఎందుకంటే నీవు కోరికల జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనం నాకు న్యాయము తీర్చగలవాడు ఎవడు అని నువ్వు నాకు మంచి చెడ్డలు విమోచించేటువంటి జ్ఞానమును ఇవ్వయ్యా. హల్లెలూయా. అలాగే మనం కూడా ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనం దేవుణ్ణి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం, ఎటువంటి విన్నపము దేవుని సన్నిధిలో మనము పెడుతున్నాం, మనం పరీక్ష చేసుకుందాము. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, మరి సొలొమోనుకు దేవుడు ఎంత మంచి జ్ఞానం ఇచ్చాడంటే, ఆయన మరి సామెతలు అంతా కూడా మనం చదివినట్లయితే మరి సామెతలు, ప్రసంగి, పరమగీతము ఇవన్నీ కానీ రాజు సొలొమోను రాసినటువంటి గ్రంథములు. మరి ఈ గ్రంథములలో మనకి ఎంతో వివేకము మనము చూస్తామండి. హల్లెలూయా. కాబట్టి మనము మన యొక్క సొంత అవసరాలను కాక దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనం అడిగినప్పుడు దేవుడు మన యొక్క అవసరాలను కూడా తీర్చి మన యొక్క ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్యా,
ఈ యొక్క ఉదయకాల సమయంలో షార్ట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవాని కొందనములు. సొలొమోను మహారాజు చేస్తుంటే ప్రార్థన ప్రభా మీరు మా యుద్ధం ఉంచారు దేవాని కొందనములు నాయన. బుద్ధి వివేకం గల హృదయం నేను నీకు ఇస్తున్నాను అని ప్రభా నువ్వు అతనుకు ప్రభా జవాబిచ్చావు తండ్రి. నీ పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును కూడా ఉండడు అని చెప్పావు నాయన. నీ కొందనాలు నాయన. అవును యేసయ్య, ఐశ్వర్యము ఘనత అడగకపోయినా నువ్వు ఇచ్చినటువంటి దేవుడు యేసయ్య. ప్రభా మేము కూడా జ్ఞానం కలిగినటువంటి ప్రార్థన చేయడానికి మీరు మాకు సహాయం దయచేయండి నాయన. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపించుకుంటున్నాము. ఈ దినపు దేవులతో మమ్మల్ని నింపవలసిందిగా వేడుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.